హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఏపీ డిఎస్సి 2024 సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో జనరల్ నోటిఫికేషన్ అండ్ సొసైటీస్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సొసైటీస్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్కు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏపీ డిఎస్సి, ఏపీ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సొసైటీకి సంబంధించినవి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్ అండ్ పీడీస్కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ మిగతా సొసైటీస్కు సంబంధించి, గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూసినట్లయితే ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీ, పీజీటీ పోస్టులు, జోనల్ పోస్టులు ఇవి. ఇందులో ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి స్టేట్ పోస్టు. దీని డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనం టీజీటీలు జోన్ 1లో 42, జోన్ 2లో 2 ఉన్నాయి, జోన్ 3లో 55 అండ్ జోన్ 4లో కాస్త ఎక్కువగా ఉన్నాయి టీజీటీలు 149. ఇంకా పీజీటీలు చూస్తే బిలో 10, 9, 4, 5, 5. సో ఏ సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయనేటివి 1 or 2 డేస్లో పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. టోటల్గా స్టేట్ పోస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ టోటల్గా 15 పోస్టులు ఉన్నాయి. అన్నీ కలిపి మోడల్ స్కూల్స్లో 286 పోస్టులు ఉన్నాయి. టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ పోస్టులు అన్నీ కలిపి 286 ఉన్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ది పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే టీజీటీ పోస్టులు ఉన్నాయి. అది జోన్ 4లో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన పోస్టులు చూసినట్లయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో టీజీటీ 118, పీజీటీ 53, ప్రిన్సిపల్ 4, టోటల్ 175. ఇవన్నీ స్టేట్ లెవెల్ పోస్టులు కాబట్టి అందరూ ఎలిజిబులే. స్టేట్లో ఎవరైనా కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు. లోకల్, నాన్ లోకల్ అనేది ఉండదు. ఇక్కడ కూడా ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్, నాన్ లోకల్ ఉండదు. జోనల్ పోస్ట్ మాత్రం జోన్లో లోకల్ అవుతారు. వేరే జోన్కి అప్లై చేసేటప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారు. ఇక్కడ మాత్రం అన్నిటికీ లోకల్ క్యాండిడేటే మీరు. సో టోటల్గా టీజీటీ 118 ఉన్నాయి. సో దీని అనెక్షర్ అనేది 1 or 2 డేస్లో పూర్తిగా రావడం జరుగుతుంది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ టోటల్ 118 సబ్జెక్ట్ వైజ్ కూడా రావడం జరుగుతుంది. దాని అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాము. ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ పోస్టులకు జోనల్ పోస్టు, ప్రిన్సిపల్ స్టేట్ పోస్టు, ప్రిన్సిపల్ టోటల్ 23 ఉన్నాయి. ఇక జోనల్ పోస్టులు కనుక చూసినట్లయితే టీజీటీలు జోన్ 1లో 24, జోన్ 2లో 6 ఉన్నాయి, జోన్ 3లో 12, జోన్ 4లో 24 ఉన్నాయి. పీజీటీలు 17, 11, 16, 37. సో ఇక్కడ కూడా జోన్ 4లోనే కాస్త ఎక్కువగా చూడడం జరుగుతుంది పోస్టులు. మనం టోటల్గా 170 పోస్టులు ఉన్నాయి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఇక ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసినట్లయితే టీజీటీ జోనల్ పోస్ట్, అది టీజీటీ పోస్టులు వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉండే సొసైటీస్లో కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి. జోన్ 1లో 56, జోన్ 2లో 111, జోన్ 3లో 91 అండ్ జోన్ 4లో 120. టోటల్ కలుపుకొని 386 ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నాయి. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో అయితే జోన్ 1లో టీజీటీ 88, జోన్ 2లో 76, జోన్ 3లో కొంచెం ఎక్కువ ఉన్నాయి 155 అండ్ జోన్ 4 127. పీజీటీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా పీడీ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో 6322. ఓవరాల్గా ఇక్కడ చూస్తే పోస్టులు 517 పోస్టులు ఉన్నాయి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఇక దీనికి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయంటే వీటన్నిటికి కలిపి మార్చ్ 15 నుంచి మార్చ్ 30, ఎగ్జాక్ట్గా 1 month అని 30 days అనేది మనకు పూర్తిగా ఉంది ప్రిపరేషన్కు. ప్రిన్సిపల్స్కు, పీజీటీస్కు 2 సెషన్లలో రోజుకు 2 సెషన్లు జరుగుతాయి ఎగ్జాము. సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1 వచ్చేసి 9:30 నుంచి 11 వరకు. పేపర్ 1 ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్కు సంబంధించింది. అండ్ పేపర్ 2 మధ్యాహ్నం ఉంటుంది 2 to 5 PM. ఎగ్జామ్ 3 hours. మార్నింగ్ వచ్చేసి
1.5 అవర్ ఉంటుంది ప్రొఫిషియన్సీ టెస్ట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నెక్స్ట్ దాంట్లో చూద్దాం స్లైడ్లో. టీజీటీస్ కూడా 2 సెషన్లో ఉంటుంది. మార్నింగ్ కంపల్సరీ క్వాలిఫై కావాల్సిన పేపరు ప్రొఫిషియన్సీ పేపర్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించింది. అండ్ పేపర్ 2కి సంబంధించి ఆఫ్టర్నూన్ 2.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 అవర్స్ ఎగ్జామ్. దీనికైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదు ఫిజికల్ డైరెక్టర్లకు. ఇంకా రిక్రూట్మెంట్ మెథడ్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్కు టోటల్గా 100 మార్క్స్కు ఎగ్జామ్ జరుగుతుంది. టీఆర్టీ అనేది పీజీటీస్కు 100 మార్క్స్కు, టీజీటీస్కు మాత్రం 80 మార్క్స్ ఎగ్జామ్, 20 మార్క్స్ వచ్చేసి ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ ఏది క్వాలిఫై అయినా దాంట్లో 20% వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పీడీలకు పూర్తిగా మెరిటే 100 మార్క్స్కు, టెట్ అట్లాంటి ఏముండవు ఇక్కడ. రిక్రూట్మెంట్ పూర్తిగా కూడా మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే. ఇక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిన్సిపల్స్కు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనం 1.5 అవర్ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్క్స్. ఇందులో ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఈ పేపర్లో క్వాలిఫైయింగ్ జనరల్ బీసీ వాళ్ళకు 60% స్కోర్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. సో 60%, మిగతా కేటగిరీస్కు 50% క్వాలిఫైయింగ్. ఖచ్చితంగా ఈ పేపర్ క్వాలిఫై అయితేనే ఆఫ్టర్నూన్ జరిగే పేపర్ అనేది మీరు రాసినా కూడా వ్యాలిడ్ అవ్వదు. క్వాలిఫై కాకపోతే, క్వాలిఫై అయితేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. సో మార్నింగ్ పేపర్ వచ్చేసి కంపల్సరీ పాస్ అవ్వాలి, లేదంటే ఆఫ్టర్నూన్ పేపర్లో ఎంత టాప్ మార్క్స్ వచ్చినా కూడా కన్సిడర్ చేయరు. సో ఆఫ్టర్నూన్ పేపర్ మెయిన్ పేపర్ చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఇస్తారు. పర్స్పెక్టివ్స్ నుంచి 30 క్వశ్చన్స్, సైకాలజీ 40, సో కాంటెంపరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ ఇవన్నీ, ఫైనాన్స్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి ఒక 70 క్వశ్చన్స్, టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 30 క్వశ్చన్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్, 100 మార్క్స్కు టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, ఇది మెరిట్కు తీసుకోరు. ఈ స్కోర్ను మాత్రమే మెరిట్కు తీసుకుంటారు. 100కు ఎంత వస్తుందో దాన్నే మెరిట్గా తీసుకుంటారు. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే, ఇక్కడ క్వాలిఫై కాకపోతే ఇక్కడ కన్సిడర్ చేయరు. ఇంకా పీజీటీస్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 90 మినిట్స్ ఎగ్జామ్ ఇది, 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఇంకా ఆఫ్టర్నూన్ మెయిన్ పేపర్లో అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20, సైకాలజీ 20, కన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కన్సర్న్డ్ సబ్జెక్టే. తర్వాత మెథడాలజీ కూడా 40. ఇక్కడే 140 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 100లో 70 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి మీకు. అంటే మీ కన్సర్న్డ్ సబ్జెక్టు మెథడాలజీ చదువుకున్నా కూడా మీకు 70 క్వశ్చన్స్ ఇక్కడే, 70 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఇవన్నీ కలిపినా 30 మార్క్స్. ఇది వెరీ మైనర్ పార్ట్ అని చెప్పుకోవాలి. సో టోటల్గా 100 క్వశ్చన్స్లో సబ్జెక్టు, దానికి సంబంధించిన మెథడాలజీనే 70 మార్క్స్ ఉంటాయి. ఇక జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్, ఎడ్యుకేషన్, సైకాలజీ అంతా కలిపి కూడా 30 మార్క్స్కే ఉంటుంది. కాబట్టి మెయిన్ మెరిట్ అంతా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది 100కు. సో 60 to 70 స్కోర్ తెచ్చుకుంటే మంచి స్కోర్ అని చెప్పాలి. పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి 70+ వస్తే సేఫ్. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీస్కు సేమ్, ఫస్ట్ పేపర్ ఈ సేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఇక సెకండ్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే 20 మార్క్స్, 20 క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ 10 క్వశ్చన్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 క్వశ్చన్స్, ఇంకా కన్సర్న్డ్ సబ్జెక్ట్ సంబంధించి 80, మెథడాలజీ 40. ఇక్కడే 120 క్వశ్చన్స్. 80 మార్క్స్లో 60 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకున్న 20నే. 80లో ఇక్కడే 60 ఉన్నాయి. సో మేజర్ పార్ట్ ఈస్ మీ సబ్జెక్టు, దాని మెథడాలజీ. సో సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఇక్కడే మంచి స్కోర్ చేసేస్తారు. కాబట్టి సబ్జెక్ట్ అండ్ మెథడాలజీలోనే 50 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా మీ సబ్జెక్ట్ కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఎక్కువగా టీజీటీల్లో ఏమిస్తుంటాడంటే 9th, 10th, జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇస్తూ ఉంటాడు. పీజీటీకి సంబంధించి సో ఇంటర్మీడియట్ కొద్దిగా ఇచ్చి డిగ్రీ అండ్ పీజీ లెవెల్ కంటెంట్ అనేది ఇస్తుంటాడు. ఇంటర్ కొద్దిగా టచ్ అవుతుంది, డిగ్రీ, పీజీ లెవెల్ ఎక్కువగా కంటెంట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం 9, 10, 11, 12 సంబంధించిన సిలబస్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఓవరాల్గా మనకు టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్స్కు సంబంధించిన
డేటా. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ 1 మంత్ మాత్రమే టైం ఉంది. సో బాగా యూటిలైజ్ చేసుకోండి ఉండే 1 మంత్ టైంను. మెటీరియల్ కలెక్ట్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యారంటే మీ సబ్జెక్టే కాబట్టి కంటెంటే ఎక్కువ పార్ట్ ప్లే అవుతుంది కాబట్టి మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా డిఎస్సి 2024లో మీరు సక్సెస్ సాధించి ఒక మంచి పోస్ట్ అనేది తెచ్చుకోగలరని ఆశిస్తున్నాను. సో ఇంకా అప్డేట్స్ కోసం డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.